అనంపురం. హాయ్, మీ షూట్ సురేష్. ఈ ఊరు తాడేపల్లిగూడానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సినిమా షూటింగ్లకి ఈ ఊరు మంచి ప్రసిద్ధి. ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది. ఎంట్రన్స్ లోనే ఒక జ్యూస్ షాప్ ఉంది. జ్యూస్ షాప్ ఆవిడ్ని ఊరి విశేషాలు అడుగుతూ ఒక జ్యూస్ ఆర్డర్ చెప్పాను. ఆవిడ ఇక్కడ చాలా హిట్ సినిమాలు తీశారని చెప్పారు. జ్యూస్ అయితే చాలా చాలా బాగుంది. ఇంత చిన్న షాప్ లో కూడా క్వాలిటీ ఇచ్చారంటే సూపర్. ఊరిలోకి ఎంటర్ అయిపోదాం. ఊరు ఎంట్రన్స్ లోనే బలరామకృష్ణుడు వారసొచ్చాడు సినిమా తీశారండి. ఇదిగో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరే చూసారా, క్లిప్పింగ్ లో చూపిస్తున్న ఈ సీన్ ఇక్కడ తీసిందే. జగపతి బాబు రమ్యకృష్ణ కాంబినేషన్ సీన్ అండి ఇది. ఈ వంతెన వద్ద చాలా మంది జనం ఉన్నారు. వీరిని ఈ ఊరి విశేషాల గురించి తెలుసుకుందాం. అంటే చాలా సినిమాలు తీస్తారని చాలా మంది అన్నారు. ఇక్కడ ఏమేమి సినిమాలు తీశారండి? వారసులు వచ్చాడు, వెంకటేష్ది, ఇంకా బలరామకృష్ణులు, కడప రెడ్డమ్మ, పెళ్లి సందడి, శ్రీకాంత్, మాయన బంగారం కూడా తీశారండి. గణపతి అండి. ఇక్కడ మీరు ఏం సినిమాలు యాక్ట్ చేశారా? చూస్తానండి. అనంతపురంలో బాగా ప్రత్యేకత ఏమున్నాయండి అసలు? షూటింగ్లు కాకుండా ఇంకా లొకేషన్ ఏమైనా బాగుంటుందంటారా? అదేనండి, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లొకేషన్ బట్టి ఒక్కొక్కటి సినిమాలు అయితే తీశారు. లొకేషన్స్ అయితే బాగుంటాయి. ఊర్లో యూనియన్ బ్యాంక్ ఉంది, పక్కనే సందు ఉంది. ఆ సందులో నుంచి లొకేషన్ చాలా బాగుంటాయని చెప్పారు. ఆ లొకేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు చూసారా, ఇదేనండి వాళ్ళు చెప్పిన సందు. ఆ లొకేషన్లోకి వెళ్తే ఇక్కడ పెద్ద మనుషులు సినిమా తీశారు. ఓ, ప్రభాస్ గారు కనబడ్డారు మనకి. అల్లూరి సీతారామ గారి విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా సినిమాలు తీశారు. నెక్స్ట్ ఈ ఇల్లు బలరామకృష్ణులు, మాయన బంగారం లొకేషన్ అండి. ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఇంకా చాలా సినిమాలు తీశారు. వారసొచ్చేటి కూడా ఇక్కడే తీశారు. ఇల్లు చూసారా, చాలా చాలా బాగుంది. ఈ ఇంట్లో సినిమా తీస్తే కంపల్సరీ హిట్ అని పేరు కూడా ఉంది. ఇల్లు గల రాజుగారు ఊరు లేకపోవడం వల్ల మనం లోపలికి వెళ్ళి చూడలేకపోయాం. ఇవన్నీ ఈ చెరువు కూడా ఇక్కడ వారసొచ్చేటి సినిమాలో సుహాసిని అన్నయ్య పడిపోయిన సీన్ అండి అది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది పెద్ద మనుషులు లొకేషన్ అండి. ఇది ఇక్కడే పెద్ద మనుషులు సినిమా తీశారు. చూసారా, క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఈ సీన్ అంతా ఇక్కడే తీశారండి. చాలా చాలా బాగుంటుంది ఈ సినిమా కూడా. ఒక రాజుగారు మనతో ఈ ఊరు విశేషాలు, షూటింగ్ లొకేషన్ల గురించి చెప్పడానికి ముందుకొచ్చారు. ఆయనతో మాట్లాడేలా. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నరసింహరాజు గారు. ఇక్కడ చాలా సినిమాలు తీశారు కదండి, వాళ్ళతో మీకు ఏమైనా అనుబంధం ఉందంటారా? అనుబంధం ఉందంటే మొత్తం అంతా ఇక్కడే కదా, మీ సెంటర్లోనే తీశారు. అవును సార్. మా ఇళ్లలోనే ఉండేవారు, ఇంట్లోనే. మన ఇంట్లోనే ఉండేవారు సార్. ఓకే సార్. వెంకటేష్ ఏమో మా సీతారామరాజు గారు మొన్నసారి ఇంటికాడ ఉండేవారు. హీరో వెంకటేష్ గారు. సౌందర్యాలునేమో మా రాఘవరాజు గారు ఇంటికాడ ఉండేవారు. ఓకే సార్. అంటే రాఘవరాజుకి సినీ పరిశ్రమకి బాగా రిలేషన్స్ ఉన్నాయి. భాస్కర్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారు కజిన్స్ ట్విన్స్ ఉన్నారు కదా, రామలక్ష్మణ్ అని ఉన్నారండి. ఫైట్ మాస్టర్లు కాదు, చాలా సినిమాలు తీశారు. మూవీస్ గారు మీ ఇంటికాడ లంచ్ చేసినప్పుడు మీకు ఏమనిపించేదండి? ఏమనిపించడానికి అప్పుడు ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే అదో క్రేజ్ కదమ్మా. అంతే కదండి. అవును. ఎక్కడ ఉండేవాళ్ళు అంటే వెనకాల ఎక్కడో వంటగదిలో ఇలా భోజనం చేసి ఎక్కడి నుంచి రావాల్సి వచ్చింది. వాళ్ళే ఉన్నారని ఇచ్చారు. అలంపురం గ్రామం గురించి ఒక చిన్న మాట ఈ మాటలో చెప్పండి. అలంపురం గ్రామం బాగా ఆదర్శవంతంగా ఉండేది పూర్వం. మాకు ఎలక్షనే తెలియదు. పంచాయతీ ఎలక్షన్, కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షనే తెలియదు. చాలా సంవత్సరం ఒక పీరియడ్ పంచాయతీ రాజులు చేస్తే కోఆపరేటివ్ సొసైటీ చౌదరీస్ చేసేవారు. ఆ నెక్స్ట్ టర్మ్ చౌదరీస్ ప్రెసిడెంట్ చేస్తే కోఆపరేటివ్ సొసైటీ రాజులు చేసేవారు. చాలా అలంపురాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తెలియదు. సీతారామరాజు గారు అనగా వాళ్ళ కజిన్స్ రాఘవరాజు గారు, విజయరామరాజు గారు, రామలక్ష్మణ్ వాళ్ళు. ఇప్పుడు చాలా ఇక్కడ ఈ దిమ్మ మీద 30-40 మంది కూర్చుని ఉండేవాళ్ళు. సాయంకాలం అంత ఐక్యతగా ఉండేది. ఇప్పుడు రాజకీయ మార్పులు వేరు, అప్పుడు వేరు. ఇక్కడ అసలు ఈ ఊరు షూటింగ్ రావడానికి కారణమే రాఘవరాజు, రామలక్ష్మణ్ వాళ్ళు. అంటే వాళ్ళకి సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం అటువంటి. అసలు ఇబ్బంది అనేది లేదు. ఇబ్బంది అనేది ఎప్పుడు ఉండేది కాదు ఈ ఊళ్ళో. ఇక్కడ షూటింగ్ తీసుకోవడం అంటే హ్యాపీ ఫీల్ అయ్యేవారు. థ్యాంక్స్ అండి, మీ మాటలతో మమ్మల్ని కొంచెం
హ్యాపీగా అన్నీ తెలియజేశారు కాబట్టి వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీకు. వెల్కమ్ అమ్మ.